హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఇంక ఈరోజైతే మంగళవారం కాబట్టి ఇంకా మనం యథావిధిగానే పూజకి ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇంక ఇలా అయితే ఇంటి ముందు అన్ని ముగ్గులైతే పెట్టేశాను. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ధూపం అయితే పెట్టేశానండి. పెట్టేసి మనం ఇంకా ఇంట్లో వంటగదిలో కూడా మొత్తం నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకొని నీట్గా ఇలా అయితే ముగ్గులైతే పెట్టేసేసాను. ఇంకా ఇలా అంతా వంటగది మొత్తం నీట్‌గా ఎక్కడ పెట్టుకుంటా అండి. ఎప్పటికప్పుడు మనం నీట్‌గా ఎక్కడ వస్తువు అక్కడే పెట్టుకుంటే మనకి పని ఎక్కువ ఉండదు. మనం తీసిన వస్తువు ఎమ్మటనే ఎక్కడుందో అక్కడ పెట్టాము అంటే మనకి ఇంకా రెండోసారి పనైతే ఉండదు. నేనైతే ఇంక సింక్‌లో గూడా ఒక్క అంట్లు కూడా ఉంచనండి. ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటే మనకి పని గూడా తగ్గుతుంది. చేసినట్టే ఉండదు. ఇంకైతే దేవుడి దగ్గర గూడా నీట్‌గా ఇలా అయితే శుభ్రమైతే చేసుకొని, ఇంకా ఈరోజు పూజకి అన్నీ కావాలి కాబట్టి, ఇంకా అవన్నీ క్లీన్ అయితే రోజు చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసేసుకొని, ఇంకా బొట్లయితే పెట్టేసుకున్నా అండి. ఏంటి ఇన్నున్నాయి అనుకుంటున్నారా? ఇంకిక్కడైతే ఈశాన్యం మూల నీట్‌గా శుభ్రం చేసేసుకున్నాను. అవి గూడా క్లీన్ చేసుకొని, ఈరోజు బొట్లయితే పెట్టేసుకొని, ఇంకా అవన్నీ అయితే అందుకే అన్నున్నాయండి. ఇంకిక్కడైతే అన్నీ పసుపు, కుంకుమతో పూజిచ్చేసి అవన్నీ తెచ్చి ఇక్కడైతే ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా బయట వెంకటేశ్వర స్వామి దగ్గర గూడా ధూపం అయితే పెట్టేసి అక్కడ గూడా క్లీన్ చేసేసుకొని, దిష్టికి ఉప్పు అవన్నీ పెట్టుకోవాలి గాబట్టి ఇంక అక్కడ గూడా క్లీన్ చేసుకొని ఉప్పయితే పెట్టేసుకున్నాను వాకిలి దగ్గర. గడప పూజ అయితే చేసేసాను. ఇంకా చిన్న తామర పుష్పమేసి గడప మీద నీట్‌గా ఇలా అయితే నీట్‌గా ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు నిమ్మకాయలు లేవు దిష్టికి అందుకని చెప్పి ఇంకా ఉప్పులో పసుపు, కుంకుమ వేసి లవంగాలు, చెక్క వేసి ఇలా దిష్టికైతే పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ తూర్పు వాకిలండి ఇది మాదైతే. ఇంకక్కడ గూడా చిన్న తులసమ్మ ఉంటది. ఇంకా అక్కడ గూడా పెట్టేసి నీట్‌గా క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టేసుకొని, ఇంకా ఇంట్లో అయితే కృష్ణయ్య దగ్గర గూడా వెంకటేశ్వర స్వామి ఉంటే అక్కడ గూడా ధూపం అయితే పెట్టేసుకొని, ఇక్కడ చిన్న తామర పుష్పం, ఈ నట్టింట్లో ముగ్గ వాటన్నిటికి బొట్లయితే పెట్టేసి, ఇంక ఇలా అయితే పూజ గదైతే ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇంక ఇంట్లో మనకి అంతా బావుండాలి అంటే, ఇలా మొన్న పరిహారం చెప్పాను గదా పోయిన వీడియోలో అలా చేసుకోవాలి. ఇంక నేనైతే ఇలాగే చేసుకున్నాను ఈసారి గూడా. చేసుకొని ఇలా ఇల్లంతా తిప్పేసుకొని మన వాకిట్లో అయితే పెట్టుకోవాలండి. ఇంట్లో మంచిగా ఉంటుంది. అలా పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం గూడా ఉంటుంది. ఇంక ఇలా అయితే ఈశాన్య మూల ముందుగా దీపారాధన అన్నీ చేసేసుకుని, ఇంకా దేవుడి దగ్గరికైతే వచ్చి బయటంతా కంప్లీట్ అయితే చేసుకున్నా. తులసమ్మ దగ్గర, వినాయకుడి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర అంతా ధూపం అయితే పెట్టేసి, ఇంకా దేవుడి దగ్గరికైతే ముందు అలంకరించుకున్నా కదా అవైతే దీపం అయితే ముందుగా వెలిగించుకుంటున్నా అండి. ఇంక ఇలా అయితే పూలతో అలంకరించుకున్నాను. నా పూజా గది ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇలా అయితే నేను పూజా గది నీట్‌గా పూలతో ఇలా అలంకరించుకున్నాను. ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి కామాక్షి దీపం గూడా పెట్టేసి, ఇలా అయితే ధూపం అయితే పెట్టేస్తున్నా. కడ్డీలు ముందుగా ఎలిగిచ్చి, తర్వాత అయితే ధూపం అయితే పెట్టేస్తానండి. ఇంకా చూడండి ధూపం పెట్టేస్తున్నాను. ఎంత చక్కగా కళకళలాడుతున్నారో దీపాల కాంతుల్లో స్వామివార్లు. ఎంత చక్కగా ఉన్నారో. దేవుడి దగ్గర కూర్చుంటే మనకి ఇంకేమీ ఆలోచనలు ఉండవండి. ఎందుకంటే ప్రశాంతంగా పూజ చేసుకున్నామంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఆ రోజంతా. మనం ప్రశాంతంగా ఏమున్నా కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అన్నీ మర్చిపోయి ఆయన ధ్యానలోనే ఉండాలి. ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనకి మంచి ప్రయోజకాలైతే వస్తాయి. మంచి ఫలితం అయితే దక్కుతుంది. ఇంక ఇలా అయితే పూజ అంతా ధూపం అయితే పెట్టేసి అక్షింతలతో అయితే ఇలా దీపాల దగ్గర అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి దగ్గర కూడా ఇద్దరి దగ్గర కూడా అక్షింతలేసి మనం దీవించమని ప్రార్థించుకోవాలి. ఇంక ఇలా అయితే అందరు స్వామిని మంచిగా ధ్యానించుకుంటూ ఇలా అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నా అండి. నా పూజా గది ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇంక ఇలా అయితే ధూపం అయితే పెట్టేసి ఎంత బాగా ధూపంలో కాంతుల్లో వెలుగుతున్నాడో చూసారా స్వామివారు.
మనం ఇంకా చిన్న మనకి గదే అవసరం లేదు దేవుడి గది. ఇలా చిన్నది అయినా కానీ మనం చేసుకుంటే నీట్‌గా పెట్టుకుంటే ఎలా అయినా మంచిగా కళకళలాడుతూ ఉంటుంది దేవుడి గది గూడా. ఇక పూజంతా కంప్లీట్ అయిన తర్వాత వంటకైతే ప్రిపేర్ అయ్యానండి. ఏం వంట అనుకుంటున్నారు ఈరోజు? ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద అయితే పొటాటో కర్రీ అయితే చేస్తున్న మసాలా వేసి అవైతే కుక్కర్‌లో పెట్టేశాను. ఇంకా అయి రెడీ అయిపోతుండగా పిల్లల క్యారేజీలన్నీ ఇక్కడ పెట్టేసి, ఇంకా అవన్నీ అయిపోయిన ఎమ్మటనే స్నాక్స్ అయితే పెట్టేశాను బాక్సుల్లో. ఇంకా అవన్నీ అయిపోతే ఇంకా క్యారేజీల్లో పెట్టేసేసి స్కూల్‌కైతే పంపిస్తా అండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాక ప్రశాంతంగా కూర్చుంటాను కాసేపు బయట. ఇంక ఇంట్లో గూడా ధూపం ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి మంగళవారం, శుక్రవారం మనం కంపల్సరీగా ధూపం అయితే వేసుకోవాలి. ఇంక నేను